అపవాదైన సాతానికి రక్షణ లేదు. వాడు ఆది నుండి ఏం చేస్తున్నాడు? పాపం చేస్తూనే ఉన్నాడు. వాడు చేయడం మాత్రమే కాదు, వాడు ఇంకేం చేస్తున్నాడంటే మనుషుల చేత పాపము చేపిస్తున్నాడు. ఎందుకోసమని? సాతానుడికి ఆల్రెడీ నరకమని వాడికి ఫిక్స్ అయిపోయింది. వాడు మాత్రమే వెళ్ళకుండా మనుషులను కొంతమంది పట్టుకుపోవడానికి వాడి యొక్క ప్రయత్నం అనేది భూమి మీద జరుగుతుంది. ఆ ప్రక్రియలో సాతానుడు కూడా ఏం చేస్తాడంటే మనుషుల్లో అనేక ఆశలు పెట్టి, మనుషుల్లో అనేక కోరికలు పెట్టి, ఈ కోరికలు ఎవరిదో అంటే దేవునిది కాదు, సాతాను యొక్క క్రియలు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నాం కదా. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు.